ఇసుక, జూదం, పీడీఎస్ రైస్ అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కేసులు నమోదు చేయాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ ఐపీఎస్ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ రాయపోల్ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. పోలీస్ స్టేషన్ చుట్టూ పరిసర ప్రాంతాలను మరియు సీజ్ చేసిన వాహనాలను, రిసెప్షన్, రికార్డ్ రైటర్ రూమ్లను పరిశీలించి పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు. పోలీస్ స్టేషన్లో వివిధ కేసులలో ఉన్న వాహనాల యొక్క అడ్రస్ తెలుసుకుని సంబంధిత యజమానులకు త్వరగా అప్పగించాలని సంబంధిత ఎస్ఐలకు సూచించారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించాలని, ప్రజల రక్షణే ధ్యేయంగా విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి సాధ్యమైనంత త్వరగా వారి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఆన్లైన్ గేమ్స్, ఆన్లైన్ బెట్టింగ్ వాటిపై నిఘా పెంచాలని, ఇసుక, జూదం, పీడీఎస్ రైస్ అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కేసులు నమోదు చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్ చుట్టూ పరిసర ప్రాంతాలు మరియు పోలీస్ స్టేషన్ రికార్డ్స్, సీడీ ఫైల్స్ తనిఖీ చేశారు. ప్రతి రికార్డ్ అప్డేట్ ఉండాలని అధికారులకు, సిబ్బందికి సూచించారు. పాత నేరస్తులైన కేడీలు, డీసీలు, సస్పెక్ట్లను తరచూ తనిఖీలు చేయాలని సూచించారు. పాత నేరస్తులపై నిఘా ఉంచాలని తెలిపారు. డ్రగ్స్, దాని యొక్క ప్రభావం, సైబర్ నేరాలు తదితర అంశాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ గురించి అవసరమైన ప్రదేశాల్లో బ్లాక్ స్పాట్స్ వద్ద ఆర్ఎండ్బి అధికారుల సమన్వయంతో స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గజ్వెల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి, తొగుట సిఐ లతీఫ్, సిసిఆర్బి ఇన్స్పెక్టర్ రామకృష్ణ, ఎస్బి ఇన్స్పెక్టర్లు శ్రీధర్ గౌడ్, రాయపోల్ ఎస్ఐ రఘుపతి, దౌలతాబాద్ ఎస్ఐ శ్రీరామ్, ప్రేమ్దీప్ మరియు ఇరు పోలీస్ స్టేషన్ల సిబ్బంది, సిసి నితిన్ రెడ్డి, పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సరెండర్ ఇవ్వాలి, కాకపోతే ఎప్పుడైనా వస్తాయి మీకు. సరెండర్ ఏమైతుందని వీళ్ళదే కదా, వీళ్ళే సరెండర్ చేసుకుని ఇవాళ కొంచెం వస్తాయి. టీఏలు వచ్చింది, టీఏ అయితే ఇంకా ఇయర్ రాకపోతే ఇంకా మళ్ళీ అది ఆల్మోస్ట్ ల్యాప్స్ అయినట్టే. వచ్చినాయా టీఏలు మీకు?